హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే చంద్రకళావతి అనగానే ఆమె లైఫ్ స్టైల్ గురించి చెప్తారంట. ఒకసారి విందాం. రైట్ వినండి. ఏమంటాండే ఏమంటాండే చెప్పు. ఏందో చెప్తాను చెప్పు. సన్న విషయాలు చెప్పు. ఏమని చెప్పాలి? ఇంకా ఏమేమి ఉండే మీ ఊర్లో? మా ఊర్లో కాదు, నేను చదివిన చదువు ఎక్కడ మీరు చదివిండేది? అనంతపూర్ ఎక్కడ? అనంతపూర్లో కోర్ట్ రోడ్లో ఉన్నటువంటి హాస్టల్లో చదివినాను. 5వ తరగతికి చేరినాను. మా వార్డెన్ పేరు జయలక్ష్మమ్మ. ఓకే. ఆ అమ్మ ఇక్కడ ఫస్ట్ రోడ్ నుంచి వస్తానండి. అంతా డ్యాన్సులు గేన్సులు అన్నీ చేస్తాను. అప్పుడు అప్పట్లో హాస్టల్ అన్నీ బాగున్నా మీకు? ఓ బాగా మంచి. ఇంకా చెప్పు, అడుగు. ఏం అడుగుతూ ఉంటుంది ముందు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు మీరు? బాగుండానండి. ఓకే. నేను టీచర్ను. దోసలుడికిలో గుంటకర్ల మండలం దోసలుడికిలో టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయినాను. ఓకే. మాస్టర్గా రిటైర్డ్ అయినాను. ఓకే మేడం. నాకు 6 మంది పిల్లలు. ఓకే. 6 మంది ఆడపిల్లలు. 6 మంది ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. అవునా మేడం? చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. ఓకే. చూడండి ఫ్రెండ్స్, మీకు 6 మంది అమ్మాయిలు అంట. అమ్మాయిలు కూడా బాగా చక్కగా చదివించారట. ఇప్పుడు అడుగుదాం. సరేనా మేడం? అందరూ టీచర్లే. ఓకే మేడం. పెద్ద అమ్మాయి ఎక్కడ మేడం వచ్చేసేది? ఏం చదివించారు? ఎక్కడ పని చేస్తారు? అమ్మాయి బీఈడి చేసింది. నమస్తే మేడం, ఏం చేస్తున్నారు? నేనా? చెప్పండి మేడం. టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయినాను. అవునా మేడం? ఇక్కడ దోసలుడికిలో. ఓకే. ఎక్కడ మేడం దోసలుడికి? గుంటకల్ల మండలంలోని దోసలుడికి. ఓకే. గుంటకల్ మండలంలో ఉండే దోసలుడికి. ఎంతమంది మేడం మీకు అమ్మాయిలు? 6 మంది అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీఈడి చేసింది. బీఈడి చేసి ఇప్పుడు కొనకొండలలో టీచర్గా పనిచేస్తుంది. రెండో అమ్మాయి? రెండో అమ్మాయి పద్మావతి. ఆమె. మేడం నమస్తేనండి. ఏం చేస్తున్నారు? ఈ మధ్య రిటైర్డ్ అయ్యారట కదా, ఎక్కడ ఏం చేస్తున్నారు? మీ అమ్మాయిలంతా ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఏంటి? నేను రిటైర్డ్ అయినానండి. ఈ మధ్యనే కాదు, నేను రిటైర్డ్ అయ్యి కూడా సుమారుగా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుందా మేడం? ఓకే. ఓకే. ఎంతమంది అమ్మాయిలు మీకు? 6 మంది ఆడపిల్లలు. 6 మంది ఆడపిల్లలే. ఓకే. 6 మంది ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి వరలక్ష్మి. ఆ అమ్మాయి బీఈడి చేసింది. బీఈడి చేసి కొనకొండలో టీచర్గా పనిచేస్తుంది. ఓకే మేడం. మళ్ళా రెండో అమ్మాయి అక్షరాల్లో పనిచేసి